ఓం శ్రీమాతే నమః. ప్రతి మాసంలో అమావాస్య తర్వాత చవితి తిథి అలాగే పౌర్ణమి తర్వాత చవితి తిథి మనము సంకటహర చతుర్థి వ్రతం అయితే చేసుకోవచ్చండి. 21 సార్లైనా 7 సార్లైనా మనము 5 సార్లైనా ఈ వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. సంకల్పం చెప్పుకొని ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుందండి. ఈ సంకటహర చతుర్థి పూజనైతే పొద్దంతా ఉపవాసం ఉండి మనం పొద్దంతా నిద్రపోవద్దండి. పగటిపూట నిద్రించరాదు. అలాగే సాయంకాలం మనం పూజ చేసుకోవాలి. సాయంకాలం పూజలో స్వామిని పీఠపైన పెట్టి స్వామిని ఆహ్వానించుకొని గరికతో పూజ చేసుకోవాలండి. గరిక లేనిదే పూజ చెయ్యరాదు. కంపల్సరీ గరిక చూసుకోండి. ఎంత పెద్ద కోరికైనా సరే, అది పిల్లలు చదువుకోలేకపోయినా, చదువులో ఉత్తీర్ణత కావాలన్నా, అలాగే పెళ్ళిళ్ళు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏ పెద్ద కోరికైనా, ఎంత పెద్ద సమస్య అయినా సరే, భార్యాభర్తల సమస్య అయినా, ఏ పెద్ద కోరికైనా సరే అండి, మనం స్వామికి చెప్పుకొని ముడుపు అయితే కట్టుకోవాలండి. ముడుపు ఎందుకు కట్టుకుంటారు అంటే, శీఘ్రమే మన కోరిక నెరవేరాలని ముడుపు అయితే కట్టుకుంటారండి. 1 మీటర్ క్లాత్ తీసుకొని, అది పసుపు రంగు అయినా సరే, తెలుపు రంగు అయినా సరే, దాంట్లో పసుపు కుంకుమ, 4 బొక్కలు, 2 పసుపు కొమ్ములు, అలాగే 3 పిడికిల బియ్యము, 21 నాణ్యమైన 11 రూపాయలైనా మనం పెట్టుకొని ముడుపైతే కట్టుకోవాలి. స్వామి దగ్గర పెట్టుకోవాలండి. ఇలా స్వామి దగ్గర పెట్టుకొని ముడుపుకు కూడా మనం పూజ చేసుకోవాలండి. గరికతో అర్చన చేసుకోవాలి. సంకటహర చతుర్థి స్తోత్రం చదువుకోవాలి. 108 నామాలతో స్వామికి అర్చన చేయాలి. సంకటహర చతుర్థి వ్రతం చదువుకోవాలండి. ఈ వ్రతం చదివినాక స్వామికి మనము పరమాన్నం నైవేద్యంగా సమర్పించి చంద్రదర్శనం చేసుకోవాలండి. ఏదైతే పరమాన్నం మనం సమర్పిస్తామో అలా చంద్రుని దగ్గర కూడా పెట్టి స్వీకరించాలి. ఇలా పూజ చేసుకోవాలండి. పూజ చేసుకుంటే ఎంత పెద్ద కోరికైనా సరే మన కోరిక నెరవేరుతుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే అందరూ తప్పక ఆచరించుకోవాలండి. ప్రతి నెల కూడా ఇలా సంకటహర చతుర్థి వ్రతము ఆ చంద్రునిలోనే మనము ఆ గణేశుని, నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. సపోర్ట్ ఇవ్వండి. అందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళకైతే చెప్పండి సంకటహర చతుర్థి పూజ గురించి. స్వామివారి అనుగ్రహం పొందాలి అందరూ అని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో అందిస్తున్నానండి మా ఫ్రెండ్స్ అని. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. బాయ్.